శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవాన్ అవధూత నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 3వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. అంటే ఈ లీల మనం చెప్పుకోబోయే ముందుగా గ్రంథ రచయిత అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. స్వామివారి లీలలు చదువుతున్న కొలది ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ముందుకు ఏమిటుంటుందా, చదవాలి అని ఓ జిజ్ఞాస ఉంటుంది. ఇది ప్రతి చదువరికి సహజమే. రాఘవన్ ఎంత అదృష్టవంతుడో ఈ చదవబోయే లీలల్లో మనం గమనిద్దాం. రాఘవన్ గారు స్వామివారిని ఆ రాత్రి తమ ఇంటిలోనే ఉండమని చెప్పి స్వామివారు ప్రార్థించి తన గదిలోనే తన పక్కన పడక ఏర్పాటు చేశారు. కానీ స్వామి పొడుగ్గా ఉన్నటువంటి తాడు ఒకటి కావాలి అని అడిగారు. ఆ సమయంలో తాడు ఎందుకు అడిగారో రాఘవన్కి ఆయన కుటుంబ సభ్యులకి అర్థం కాలేదు. కానీ ఇల్లంతా వెతికి ఒక తాడుని ఆయనకిచ్చి దానికి ఏం చేస్తారో అని కంగారు పడుతూ ఆయన్నే చూస్తున్నారు. స్వామివారు ఆ తాడును గదిలో ఉన్న 2 కిటికీలకి ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ వరకు కట్టేశారు. తర్వాత వాళ్ళిద్దరూ నిద్రకు ఉపక్రమించారు. మధ్యరాత్రిలో రాఘవన్కి మెలకు వచ్చి తన పక్కన చూడగా స్వామివారు లేరు. అతను తలుపు తీసి వెలుపలికి వచ్చి ఇల్లంతా కలిగి చూశాడు. కానీ స్వామివారు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతను స్వామివారు వెళ్ళిపోయి ఉండవచ్చునని ఆలోచిస్తూ తన గదిలో పడకపై పడుకుని కళ్ళు తెరిచి పైకి చూసి అమాంతం అవాక్కయ్యాడు. అప్పటిదాకా తను ఎవరి కోసం వెతికి వేసారిపోయానో ఆ స్వామి రాత్రి కట్టిన తాటిపై పడుకుని గుర్రు పెడుతున్నాడు. వింతల్లోకెల్లా వింత. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక తాడు మీద ఒక మనిషి పడుకోవడం, అది సామాన్యమైన విషయం అది కాదు. కాబట్టి ఇది మహనీయులు, అవధూతలు మాత్రమే చేయగలరు. మధ్యలో అటు ఇటు దొర్లుతూ లక్షణంగా నిద్రపోతున్నారు. రాఘవన్ ఈ వింతని ఇంటిల్లిబాజికి చెప్పాలని అనుకుని లేవబోయాడు. అది ఏమి చిత్రమో కానీ పడక మీద నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోతున్నాడు. తెల్లవారే వరకు అదే పరిస్థితి. తెల్లవారుతుండగానే స్వామివారు యథాస్థితిలో మళ్ళీ పడకపైన పడుకుని దర్శనమిచ్చారు. స్వామివారి లీలను చూసే అదృష్టం రాఘవన్ గారికి మాత్రమే దక్కింది. అందుకే కాబోలు దివ్యమైనటువంటి లీలలు పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే అనుభవం అవుతాయి అంటారు. నిత్యానందుల వారి జీవిత చరిత్రను పారాయణ చేసేవారికి ప్రతిరోజు లీలాశ్రవణపు ఆనందం లభిస్తూ ఉంటుంది. ఈ అద్భుత లీలని స్వయంగా చూసినటువంటి రాఘవన్ తాలూకా భక్తి విశ్వాసాలు మరింత దృఢపడ్డాయి. నిత్యానందుల వారు తప్ప పరదైవం లేదనే ఆత్మవిశ్వాసం ఆత్మలింగమంతా కూడా బలంగా నాటుకుపోయింది. సర్వం కల్విదం బ్రహ్మ అనే విధంగా సర్వం అతనే అని అన్న స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడింది. భక్తుల విశ్వాసాన్ని బలపరచడానికి భగవంతుడు తన అవతారం యొక్క విశిష్టతని బయటపెట్టడానికి లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రాజ్ఞులకి ఇది అర్థమైతే మూర్ఖులకి దీన్ని పరిహాసం చేస్తారు. భగవద్గీత ఈ విషయాన్ని ఈ విధంగా చెప్తున్నది. అవజానంతిమా మూఢ మానుషిం తం మాశ్రితం. అవజానంతిమా మూఢ మానుషిం తనుమాశ్రితం. పరంభావ మజానంతో మమ భూతమహేశ్వరం. సర్వభూతమహేశ్వరుడైనటువంటి నా యొక్క పరమస్థితిని తెలియనటువంటి మూర్ఖులు మానవ దేహాన్ని ధరించిన నన్ను గుర్తించలేక తిరస్కరిస్తున్నారు. స్వామివారు ఉదయాన్నే వెంటనే లేచి కాంగాడికి వెళ్ళి రైలు వచ్చే సమయమైంది అంటూ బయలుదేరారు. రాఘవన్ తమ ప్రత్యేకమైనటువంటి అతిథికి వీడ్కోలు చెప్పుటకు గాను తనకు కూడా హడావిడిగా రైల్వే స్టేషన్కి బయలుదేరారు. కానీ వారు స్టేషన్కి వచ్చే సమయానికి రైలు బయలుదేరిపోయింది. నిత్యానందుల వారికి రైలు తప్పిపోయిందని ఆతృతతో చూశారు రాఘవన్. అంతలో పరిగెడుతున్నటువంటి రైలు పెట్టె ద్వారంలో నిలబడి నవ్వుతూ స్వామి చేయూపుతూ వీడ్కోలు చెప్పారు. తర్వాత ఆయన రైల్లో కులాసాగా కూర్చుని నవ్వుతూ దర్శనమిచ్చారు. అవధూత స్వామి వారి మహిమల్ని నెమరవేసుకుంటూ హృదయపూర్వకంగా నమో నమః అని మనసులో నమస్కారం చేసుకున్నాడు. స్వామివారు వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్న కొంచెం రోజుల్లోనే రాఘవన్ అనుభవాలు చాలా అద్భుతమైనటువంటి. వారి చెల్లెలి ఆస్మా జబ్బుని అన్నపు గంజితో నిశ్శేషంగా తగ్గించి నిర్మూలన చేయడం, రాత్రి తన గదిలో సన్నటి తాడుపై అజానుభావునైనటువంటి స్వామి నిద్రించడం, అవధూతల మానవుల తాలూకా వివిధ రకాలైనటువంటి అవస్థలైనటువంటి స్వప్న, నిద్ర, జాగృతావస్థల యందు యథేచ్ఛగా ప్రవేశించే శక్తి కలిగి ఉంటారు. వాళ్ళు సర్వ ప్రదేశాల్లోని నిండి ఉన్నటువంటి సముద్రంలాగానే బంధించడానికి వీలు లేనటువంటి ఆకాశంలాగా వారి చరిత్ర ఉంటుంది. ఇది గురు చరిత్ర.
షిరిడి సాయిన గురు చరిత్ర, సాయి సచ్చరిత్రలో కూడా తెలియబడినటువంటి విశేషం. సిద్ధమునీంద్రుడు నామధారకునితో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని గురు చరిత్రలో వివరించడం జరిగింది. క్యాలికట్లో స్వామివారు ఒక కాళికా మందిరం దగ్గర ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు నీడన కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్నటువంటి సంతకు వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఆహార తినుబండారాలను తీసుకుని వచ్చి ఆవులకి, కుక్కలకి, పిల్లులకి పెట్టి ఆయన కూడా తింటూ ఉండేవారు. అవధూతల తాలూకా ధ్యాస ఎల్లప్పుడూ సమదర్శనం, నిజంగా ఏకాత్మ భావనమే వాసుదేవ సర్వమితి. అవధూత గీత చెప్పిన విషయం ఇక్కడ మరోసారి స్మరించుకుండడం సందర్భోచితంగా ఉంటుంది. ఆత్మైవ కేవలం సర్వం భేదా బోధాన విద్యతే, ఆస్తి నాస్తి కథం బ్రూయ విస్మయ ప్రతిభాతిమే. ఆత్మే సర్వం అయి ఉంటుంది, తేడా కానీ వ్యతిరేకత కానీ అనేది దానికి ఉండదు. దానికి ఆస్తి అని కానీ నాస్తి కానీ అని కానీ ఎలా చెప్పడానికి వీలవుతుంది? ఇది ఒక విచిత్రంగా కనిపిస్తుంది. అవధూతులు అన్ని కాలాల యందు సమభావం ఉండగా వారు ఎవరు ఉండని ప్రదేశంలో కూడా పరమ ఆనందంలో తేలిపోతూ ఉంటారు. దేనిని పట్టించుకోకుండా అందరితోనే ఉంటూ దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు. అవధూత పూర్ణ బ్రహ్మంగా ఉండి సృష్టి అంతా కూడా మొత్తంగా తన అంశగా చూస్తారు. గురుగీత ఇదే విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తోంది. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వం మధ్య స్థితో గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ విశ్వం అంతా గురువు అనే కేంద్ర బిందువు ఆధారంగా చేసుకుని ఉండగా ఈ విశ్వమంతా ఆయనే అయినప్పటికీ దాని మధ్యలో ఆయన ఉంటాడు. వారిద్దరిని విడదీసి చూడడానికి సాధ్యం కాదు. అటువంటి గురుత్వానికి నమస్కారం మనమేమి చేయగలం? ఈ సందర్భంలో రచయిత ఓయిరాత్ చందు మీనన్న గారు స్వామివారిని అప్పుడప్పుడు దర్శించుకునేవారు. వారిని దర్శించుకుని వారి విషయమే అప్పుడప్పుడు కొంత సంభాషించేవారు. ఆయన స్వామివారిపై ఎంతో పూజ్యభావన కలిగి ఉండేవారు. నిత్యానందుల వారి సన్నిధిలో ఆయన భక్తితో దేవీ భాగవతంలో శ్లోకాలను పఠించేవారు. నిత్యానందుల వారు క్యాలికట్ నుంచి తల్లచేరి వెళ్ళారు. అక్కడ తిరువాంగాడులో ప్రసిద్ధి చెందినటువంటి రామస్వామి ఆలయాన్ని దర్శించి దేవాలయ పూజారులు స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేయటాన్ని మర్చిపోయేవారు కారు. తలచేరి అందుండే గౌడ బ్రాహ్మణులు స్వామివారిని చాలా గౌరవ ఆదరాలతో ఆరాధించేవారు. వారిలో చాలా ఎక్కువ మంది స్వామివారికి భక్తులయ్యారు. తలచేరి నుండి ఆయన కేననూరుకి వెళ్ళిన సమయంలో సామాన్యంగా ఆయన మఠం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంచరిస్తూ ఉండేవారు. అక్కడ దగ్గరలో మౌనీ బాబా గారి సమాధి ఉండేది. ఆ విధంగా స్వామి ఆ బాబా గారి మఠం పరిసరాల్లో తిరుగుతూ ఉండేవారు. ఆ మఠం చాలామంది అవధూతలను ఆకర్షిస్తూ ఉండేది. బహుశా అందువలనేమో నిత్యానంద స్వామి వారు కూడా మఠ పరిసరాల్లో ఉండడానికి సంచరించినప్పుడు చూసిన జ్ఞాపకాలు అక్కడ భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా నెమరు వేసుకుంటూ ఉండేవారు. అయితే కేననూరు నుండి వచ్చిన స్వామివారు ఉత్తర దిక్కుగా తన సంచారాన్ని కొనసాగిస్తూ చెరుకును అందులో ఉన్న ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణేశ్వరి దేవాలయ పరిసరంలో ఉన్న కొన్ని దినాలు గడిపారు. అది వానాకాలం కావటం చేత ఆయన భక్తుడొకడు వారిని ఒక గదిలో ఉంచాలని ఆశిస్తే స్వామివారిని వెతుకుతూ బయలుదేరి వెళ్ళారు. స్వామివారు ఎక్కడా కూడా కనిపించలేదు. చివరికి నిరాశతో ఇల్లు చేరగా ఏ గదిలో స్వామివారిని ఉంచాలని ఆశించాడో అదే గదిలో స్వామివారు ఉండి గది తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తీసి స్వామివారు అక్కడ ఉండటాన్ని చూసి ఆనందపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఆ భక్తునికి ఇది ఒక పెద్ద మహత్యం. సాధారణ మానవులకి, అవధూతలకి అసాధ్యాలనే ఉండవనే విషయం తెలియదు. తర్వాత నిత్యానంద స్వామి పయ్యనూరు, నీలేశ్వర్, కాంగాడు, కాసర్గోడ్లు దాటి ప్రయాణం చేసి కంబళికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నిత్యానందుల వారు తర్వాత మకాం కంబళిలో కొనసాగుతూ అక్కడ ఆయన రైల్వే స్టేషన్ దగ్గర గల వృక్షఛాయలో ఉంటే చెట్లపై ఎంత ఎత్తులో పుష్పాలున్నా మకరందం కోసం తేనెటీగలు ఎగిరి వాలుతాయి. అలాగే జనం కూడా తండోపతండాలుగా స్వామివారిని చుట్టుముట్టి వారి ఎందు భక్తి గౌరవాలను వ్యక్తపరిచేవారు. స్వామివారు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్న ప్రజలు ఏదో ఒక మంచి ఉపయోగకరమైన పని చేసేవారు. దానిలో భాగంగా కంబళి ఊరి ప్రజలు మేలు జరగటానికి ఒక బావిని త్రవ్వాలని సంకల్పించారు. రాయరప్పన్ మేస్త్రికి పనివారిని తీసుకుని వచ్చి బావిని తవ్వమని ఆదేశించారు. అందువలన కొన్ని రోజులు వరుసగా లోతైన బావిని ఎంతో శ్రమతో తవ్వితే ఒక్క చుక్కకు నీరైనా పడలేదు. కనీసం నీరు పడే తడి కూడా కనిపించలేదు. చెమ్మ నీరు లేక అంటే చెమ్మ కూడా కనీసం లేదు. వీటన్నిటిని చూసి మేస్త్రి ఇంకా బావి తవ్వడం వ్యర్థం అనిపించింది. అదే కాకుండా నీరు లేని దిగుడు బావి ఇక్కడ ఉండటం ప్రమాదకరమని కారణం అందరూ కంగారు పడ్డారు.
అక్కడ పని పాటు లేకుండా తిరిగే సోమరులు ఈ బావిని చూసి స్వామివారిని నవ్వడం మొదలుపెట్టారు. తవ్విన ప్రాంతంలో మలమూత్ర విసర్జన కూడా ప్రారంభించి పనివారికి సహనాన్ని పరీక్షించారు. దీన్ని అంతటినీ చూసిన మేస్త్రికి దిక్కు తోచలేదు. అతను ఆ పరిసరాల యందున్న ఒక చెట్టు నీడను విశ్రమించిన స్వామిని కలిసి తన గోడుని ఈ విధంగా వెళ్ళగక్కాడు. స్వామి, బావిని తవ్వమంటే తవ్వాను, మట్టిని తీసి చాలా రోజులైంది. ఇక్కడ నీరు పడుతుందనే నమ్మకం మాత్రం నాకు లేదు. ఎర్రరాళ్ళను పగలగొట్టి తీయడం అనేది అసాధ్యం. అక్కడికి వచ్చి తొంగి చూసే జనం మాత్రం చాలా అపహాస్యం చేస్తున్నారు. ఇదంతా విన్నటువంటి స్వామి నిరాశ పడకు, ఓర్పుతో ఉండు, రేపటికల్లా అంతా సవ్యంగా జరుగుతుందని అభయం ఇచ్చారు. ఆ రాత్రి ఉరుములతో కూడినటువంటి వాన పడి ఆ బావిలో నీటితో నిండిపోయింది. అకాలమైనటువంటి డిసెంబర్ నెలలో ఆనుకుని వర్షాలు పడడం ఏమిటి? అంటే సకాలంలో వర్షాలు పడడం సహజం, కానీ అకాలంలో వర్షాలు పడడం ఒక వింత. అకాలంలో డిసెంబర్ నెలలో వర్షాలు పడడం, వెంటనే ఆ బావి నిండిపోవడం, ఇదంతా ఒక రకమైనటువంటి కలాపం. ఇదంతా కూడా ఇది ఒక భగవంతుడు చేసినటువంటి కార్యాకరణ సంబంధంగానే భావించాలి. వాళ్ళందరూ నవ్వాలి కదా, వాళ్ళందరికీ స్వామివారి తాలూకా మహత్యం తెలియాలి కదా. తెలియాలి అంటే ఏమిటి చేయాలి? ఆ నీటిలో అంటే నూతిలో నీళ్లు పడకుండా కొన్నాళ్ళు ఉంచాలి. ఎప్పుడైతే నూతిలో నీళ్లు పడలేదో మానవుల్లో వాళ్ళ తాలూకా విశ్వాసం సడలిపోతుంది. వెంటనే అపహాసం చేయడం, ఏళన చేయడం మొదలుపెట్టారు. వెంటనే నుయ్యి తవ్వినటువంటి మేస్త్రికి విచారం పట్టుకుంది. కష్టపడ్డాను, తీశాను, నీ మాట మీద తీశాను, వీళ్ళేమో నన్నేమో అపహాస్యం చేస్తున్నారు అని చెప్పి పోయి బాధ వెళ్ళకక్కున్నాడు. కక్కుకున్న వెంటనే ఏం జరిగింది? కాలం కాని వేళ సకాలంలో పడవలసిన వర్షాలు సకాలంలో పడిన తర్వాత అకాలంలో డిసెంబర్ నెలలో వర్షం పడి నిండింది. వెంటనే ఏమిటి చేసింది? అకాలంలో పడినటువంటి ఈ వర్షానికి మొత్తం నీరంతా నిండింది. ఇకపై నీరు అందరికీ దొరుకుతుంది, ఒక తీర్థం అన్నారు. మేస్త్రి స్వామివారికి నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. స్వామీజీ స్వామివారు కంబళైలో ఉంటూ ఉండగా స్వామివారి లీలలు కొన్ని చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అక్కడ ప్రజలు స్వామివారి తాలూకా కౌపీనధారిగానే గుర్తించేవారు. కొన్ని సందర్భాల్లో పూర్తి దిగంబరులాగే ఉండేవారు. దేహభావనతో పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి జనుల తాలూకా వస్త్రహీనతని సభ్యత కానట్టుగా భావిస్తారు. ఈ విషయాన్ని రమణ మహర్షి వారు ఈ విధంగా చెబుతారు. దేహాలపై శరీరం అనేది ఆత్మపై గల ఒక వ్రణము లేదా గడ్డ లాంటిది. దానిపై కప్పే వస్త్రం ఈ వ్రణాన్ని కట్టే బ్యాండేజ్ లాంటిది అని. సామాన్య జనులకి అలంకారప్రాయమైనటువంటి వస్త్రాదిభూషణాలకి అవధూతల దృష్టిలో గడ్డిపోచ కన్నా విలువ కూడా లేదు. వస్త్రాలు ధరించకుండా ఉన్న స్వామీజీని చూసి సహించలేనటువంటి ప్రజలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే పోలీసులు స్వామివారిని బంధించినట్లు నాటకమాడి ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు నిలిపారట. ఆ అధికారి స్వామివారిని గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ స్వామీజీ మాత్రం మౌనంగా నిలబడి ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా చూస్తున్నారట. ఆగ్రహించినటువంటి ఆ న్యాయాధికారి ఒక పోలీసుని స్వామివారికి వస్త్రధారణ చేయమని ఆదేశించారు. బట్టలు కట్టమని వారి ఆదేశం ప్రకారం ఒక బట్ట తెచ్చి వారి నడుంకు కట్టారు. బట్ట కట్టినటువంటి మరుక్షణమే జారిపోయింది. మళ్ళా దానిపై తీసి చాలా గట్టిగా బిగించి కట్టారు. అదే కింద పడిపోయింది. ఈ విధంగా పోలీసులు పదే ప్రయత్నం చేసి చివరికి స్వామికి బట్ట కట్టడం అసాధ్యమని తెలిపింది. మేజిస్ట్రేట్ గారికి మాత్రం ఇది ఒక అవమానంగా తోచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో ఒక గురుభక్తుడు జడ్జి గారిని బట్ట నేను కట్టవచ్చునా అని అడిగి అనుమతి పొందాడు. అతను ఒక దర్జీ కావడం వలన తన దుకాణం నుండి ఒక కొత్త లంగోటీని తీసుకుని వచ్చి దాన్ని స్వామివారి నడుంకు తొడిగాడు. అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సరిపోయింది. నగ్నంగా నుండే సమస్య తీరి భక్తునికి విజయం లభించింది. భగవంతుడు భక్తజనుల పక్షపాతిగా ఉంటాడు. భక్తుల సంతోషం కోసం తనకి రూపం, అలంకారం వంటి వాటిని అంగీకరించి ఆపాదించుకుంటాడు. భక్తులకి ప్రసాదం ఇవ్వడానికి తాను నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. భక్తుల కోసం హారతి తీసుకుంటాడు. కానీ అవతార కారణమే భక్తజనోద్ధరణ. అటువంటి భక్తజన ప్రియులైనటువంటి నిత్యానంద స్వామికి నమో నమః. అద్భుతమైనటువంటి లీలాస్రవంతిలో తేలియాడే భక్తజనాన్ని సమ్మోహపరిచేంత విచిత్రమైనటువంటి లీలలతో నిత్యానందుల వారి చరిత్ర చదివే కొలది చదవాలని, వినే కొలది ఇంకా వినాలని రీతిలో కొనసాగుతూ ఉంటుంది. ఒకటి బాగుంది అంటే మరొకటి ఇంకా బాగుందనిపించే నిత్యానందుల వారి లీలామృతం మళ్ళీ ముందుకు వెళ్ళి చూసుకుందాం.
ఒకసారి రామయ్య అనే భక్తుడు 15 మైళ్ళ దూరంలో తన పక్కల తోటకి వక్కల తోటకి అంటే మనం తామలపాకులో వేసుకుంటూ ఉంటాం చెక్కలు, పోక చెక్కలు అంటారు. అలా ఆ పోక చెక్కల తోటకి రమణమని స్వామిని ప్రార్థిస్తే స్వామివారు వెంటనే అతనితో పాటు బయలుదేరి స్వామివారు నడక వేగాన్ని అందుకోలేక రామయ్య వెనకబడిపోయాడు. ఇతను సగం దూరం చేరేలోగా స్వామివారు రానున్న ఈ పోక చెక్కల తోటకు వెళ్ళి ఆయన చేతి నిండగా ఒక్కలను తీసుకుని వచ్చి రామన్న చేతిలో పెట్టారట. ఆయన, నీ వక్ర తోట చాలా బాగా సమృద్ధిగా ఉంది, దాని ద్వారా ధర్మాన్ని ఆచరిస్తూ జీవితాన్ని సాగించి సుఖంగా ఉండు అని ఆశీర్వదించారట. ఇందువలన రామయ్య కృతార్థుడయ్యాడు. తన జీవితం స్వామివారి అనుగ్రహం వల్ల సార్థకమైందని సంతోషపడ్డాడు. నిత్యానందుల వారి పవిత్ర పాదస్పర్శతో తన తోట ఒక క్షేత్రమైందని పరమానందంతో పొంగిపోయాడు. ఇదంతా భక్తుల భావాల్ని భగవంతుని బహుమానం. భక్తుల తాలూకా భావాలకి భగవంతుడి తాలూకా బహుమానం. భక్తుడు తనకు ఇష్టమైనటువంటి దాన్ని భగవంతునికి అర్పిస్తాడు. ఇది ఒక విధమైనటువంటి భక్తి యోగం. పై లీలలో భక్తుడైనటువంటి రామయ్య కోరికను తీర్చిన స్వామివారు ఈ సందర్భంలో ప్రదర్శించినటువంటి లీల ఊహాతీతం. స్వామివారి భక్తుడు వీరన్ అనే అతనికి రేడియో వినే అలవాటు ఉండేది. అతను ప్రతిరోజు రేడియోలో వచ్చే సంగీతాన్ని చాలా ఇష్టంగా వినేవాడు. అతని వద్ద ఎప్పుడూ రేడియో ఉండేది. దాన్ని స్వామివారి దగ్గర పెట్టి ఇప్పుడు మంచి సంగీత కార్యక్రమం వస్తోంది, వింటారా అని అడిగాడు. అప్పుడు స్వామివారు, నీకు సంగీతం వినాలనుందా, అయితే విను, దానికి రేడియో అవసరం లేదు, నా నాభి వద్ద చెవి ఉంచు అన్నారట. అప్పుడు వీరన్న స్వామివారి తాలూకా బొడ్డు దగ్గర చెవిని పెట్టి సుశ్రావ్యమైనటువంటి గంధర్వ గానాన్ని శ్రవణానందకరంగా విన్నట్ట. వివిధములైనటువంటి వాయిద్యాలు, మృదంగ తాళాలతో పాటుగా శ్రావ్యమైన సంగీతం వినిపించిందట. భజనా మేళాలన్నీ ఆయన నాభియందు ఉన్నట్లు స్పష్టమైంది. అబ్బో అంటూ వీరన్న తల ఊపాడు. తన ఈ అనుభవాన్ని వీరన్న ఈ గ్రంథరచయితతో స్వయంగా వివరించారు. ఈ కుండలిని యోగముందు అనాహత చక్రంలో సంగీత సామ్రాజ్యమే నిక్షిప్తమై ఉన్నదని యోగశాస్త్రం చెబుతోంది. సిద్ధపురుషులకి మాత్రమే లభించే ఈ సిద్ధి నిత్యానందుల వారిలో ఉండడం సిద్ధపురుషుడని, ఆ జన్మ సిద్ధులని చెప్పకనే చెబుతోంది. వీణాపాణి సకల విద్యాది దేవత అయినటువంటి సరస్వతీదేవి ఈ చక్రంలో విరాజమానమై వెలిసి ఉన్నది. సద్గురువు సకల దేవదేవతా నిలయం మొత్తం అంతా ఆయన నుండే శోభిస్తోంది. ఒకసారి గర్భిణీ స్త్రీ ఒక ఆమె తన సమస్యను నివేదించడానికి నిత్యానందుల స్వామివారి దగ్గరికి వచ్చింది. స్వామివారి వెంటనే తన చేతి గోటితో ఆమె స్తనాన్ని గాయపరిచారట. దానివలన రక్తం చిమ్మింది. నొప్పితో ఆమె గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న అక్కడ జనం గుమిగూడారు. వారంతా కలిసి స్వామివారిని కొట్టాలని తీర్మానించుకున్నారట. అక్కడ చేరిన జనంతో స్వామివారు, ఆమె పిల్లలు 3 చనిపోయారు, కానీ ప్రస్తుతం ఆమె గర్భగత శిశువు బతికి బాగుంటుందని అన్నారట. ఆ మాటల్లో నిజం అక్కడికి చేరినటువంటి జనానికి అర్థమైంది. అంతకుముందు ఆమెకు 3 పిల్లలు పుట్టి తల్లిపాలు తాగిన మరుక్షణమే మృతి చెందారు. ఆమె పాలయందు విష ఉత్పత్తి జరుగుతూ ఉండడం చేత ఈ దుర్ఘటన జరుగుతూ ఉండేది. స్వామివారు ఈ సమస్యను పరిష్కరించారు. ఇది ఒక అసాధారణమైనటువంటి శస్త్రచికిత్స. స్వామివారి మహత్తరమైనటువంటి ఈ లీలతో ఆ తల్లి గర్భశోకం అంతరించింది. నిత్యానంద స్వామి వంటి అవధూతల జీవన విధానం, వాటిపై చర్చ సామాన్యమైనటువంటి మానవులకి అర్థం చేసుకోవడానికి అసాధ్యం. వారిని అంచనా వేయడం బహు కష్టం. వారి జీవితం సామాన్య జగత్తు యొక్క నియమాలకి చాలా అతీతంగా కొనసాగుతుంది. వారి ఆరోగ్య నియమ ప్రవర్తనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఎవడు జ్ఞాని ఎవరు పిచ్చివాడు అనే గందరగోళం ఏర్పడుతుంది. అవధూతల జీవిత విషయం వివేక చూడామణి అనే గ్రంథం జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు వారు ఈ విధంగా వివరించారు. క్వచిన్మూఢో విద్వాన్, చూడండి, క్వచిన్మూఢో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవ, క్వచిత్ భ్రాంత సౌమ్య, క్వచిదా జగరాచార కలిత, చరత్యేపం ప్రాజ్ఞ సతత పరమానంద సుఖిద. బ్రహ్మవేత్త అయినటువంటి మహాపురుషుడు ఒక చోట మూఢుడుగాను, మరొక చోట పండితుడుగాను, ఇంకో చోట వైభవం కలిగినటువంటి వాడుగాను కనిపిస్తాడు. బాలోన్మత్త పిశాచ సాగర అని. అందుకు ఒక చోట పిచ్చివాడిలాగా ఉంటాడు, మరో చోట శాంతుడిగా ఉంటాడు. ఇది అజగరం. ఒకసారి ఇలాగని మనకి దత్తాత్రేయులలో మనకు చెప్పుకున్నాం. బాలోన్మత్త పిశాచ వేష సాగర. నిత్యానందుల వారి జ్ఞాపకాలు నిత్యం సాక్ష్యంగా కంబళి నిలిచింది. వీరన్న మరియు అతని భక్తులంతమంది కలిపి నిత్యానందుల వారి
వారికి ఒక గుడిని కట్టించి నిత్య పూజలు జరుపుతున్నారు. వారిని సద్గురు నిత్యానంద ఆశ్రమం అని పిలుస్తారు. అక్కడ కాళీ అమర్దనం శ్రీకృష్ణుని మరియు నిత్యానందుల వారి పంచలోహ విగ్రహాలను ఒక పీఠంలో స్థాపించి మరిన్ని భవనాలు ఇదే ప్రదేశంలో నిర్మించి ఈ ఆశ్రమం మరింత విస్తరించి నిత్యానంద మందిరంగా పేరు పొందింది. ఎంతోమంది భక్తజనులకు ఈ ఆశ్రమం ప్రయోజనకారి నిలబడింది. నిత్యానందుల వారి కుంబళి యందు ప్రవేశించినటువంటి కొన్ని లీలలు వివరించారు. ఇక్కడ ప్రజలు నీటి అవసరం కోసం నీటి బావిని తవ్వించి అందులో అకాల జడివాలను కురిపించి ఆ సజీవ బావిల నీటిలో నింపి అందులో నీరుండే నటులుగా ఆశీర్వదించి దానికి ఒక తీర్థాన్ని చేశారు. తర్వాత స్వామివారి అవధూత తత్వాన్ని దిగంబరుడుగా చాటి పోలీసులకి, జడ్జి గారికి తాము సామాన్య నియమములైనటువంటి వస్త్రధారణ వంటి వాటికి అతీతులమని తెలియజేస్తూ భగవంతుడు భక్తపరాధీనుడని రుజువు చేయడానికి ఒక దర్జీవాడి చేత తీసుకురాబడినటువంటి నూతన కౌపీనాన్ని ధరించారు. అదేవిధంగా సద్భక్తులను సదా కాపాడమనే తన కర్తవ్యమని విధి తప్పక పాలిస్తానని తెలియజేయడానికి రామయ్య అనే భక్తుడికి పోకచెక్కల తోటని దర్శించి ఆశీర్వదించారు. తర్వాత వీరన్నకి దివ్యలోకపు గంధర్వ గానాన్ని తమ బొడ్డు దగ్గర నుంచి వినిపింపజేసి చేశారు. గర్భిణీ స్త్రీ తాలూకా క్షీర విషదోషాన్ని హరించి ఆమెకి సంతానాన్ని కలిగించారు. ఆమె సంతానాన్ని కాపాడారు. అవధూతల జీవన విధానం వివరిస్తూ ఇవాళకి ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం.